బీజేపీ జరుపుతున్న రాజసూయ యాగంలో అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర ఏంటి? ఇక కె చంద్రశేఖరరావుకు కూడా కష్టాలు తప్పకపోవచ్చా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. లక్కీగా ఏంటంటే కేసీఆర్ ఓడిపోవటం ఒక అందుకు మంచికైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన లో ప్రొఫైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనే కనుక అధికారంలో ఉన్నట్టయితే ఓ 10 మంది 11 మంది ఎంపీలను గెలుచుకున్నట్టయితే ఆటోమేటిక్గా మరి ఆ ఎంపీలను ఎంతమందిని గుంజుకునేదో బీజేపీ అనేది అక్కడ ప్రశ్న. ప్రస్తుతానికైతే ఆయన లో ప్రొఫైల్లోనే ఉంటున్నాడు కాబట్టి లక్కీగా లోక్సభలో ఎంపీలు ఎవరు లేరు, 0. రాజ్యసభలోకి వచ్చేసరికి 3 ఎంపీలు ఉన్నారు. ఆ 3 ఎంపీలు కూడా పారిశ్రామికవేత్తలే, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే కాబట్టి ఇక బీజేపీ ఎటు వెళ్తే అటు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే సామర్థ్యం, శక్తి అయితే కనుక ఆ ఎంపీల్లోకి ఉండకపోవచ్చు. మరి ఫ్యూచర్ ఏంటి? కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత, కేసీఆర్ పక్కకు జరిగిన తర్వాత ఇప్పుడంటే పార్టీ ఓడిపోయింది, మళ్ళీ పార్టీ గెలిపించాలన్నా కష్టమే. మరి ఒక పక్క కర్ణాటకలో చూసుకుంటే జేడీఎస్ 20 ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు దాదాపు 2 లోక్సభ ఎంపీలకు వచ్చేసింది. షింక్ అయిపోతుంది, పార్టీ షింక్ అయిపోతుంది. మరి ఇలాంటి సిచ్యువేషనే రేపు బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తుందా? ఒకవైపు బీజేపీ పార్టీ దూసుకొచ్చేస్తుంది, పశ్చిమ బెంగాల్ కొట్టేసింది. పశ్చిమ బెంగాల్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని సాక్షాత్తు అమిత్ షానే చెప్పాడు. కాబట్టి ఎందుకంటే దీనికి స్టేక్స్ ఉన్నాయి. 119 శాసనసభ స్థానాల్లో మొన్న లోక్సభ రిజల్ట్స్ కనుక చూసుకుంటే అరౌండ్ 30% ఓట్ షేర్ వచ్చింది. కాబట్టి 8 మంది లోక్సభ ఎంపీలు గెలుచుకున్నారు. కాబట్టి ఒక్కొక్క లోక్సభ ఎంపీకి 7 శాసనసభ స్థానాలు ఉంటాయి. కాబట్టి మనం అలా చూసుకుంటే అరౌండ్ 56 మ్యాజిక్ ఫిగర్కి దగ్గర వచ్చేసింది బీజేపీ. ఇంకొంచెం కష్టపడితే ఇంకొక 5-10 స్థానాలు కనుక గెలుచుకున్నట్టయితే ఈజీగా మనం గద్దెనెక్కుదాం అనేటువంటి ఒక మెయిన్ ఆల్టర్నేటివ్గా ఒక తెలంగాణను చూస్తుంది. సో ఆ దిశగానే వాళ్ళ ప్రయత్నాలు స్టార్ట్ అయింది. మంత్రాంగం, యంత్రాంగం స్టార్ట్ అయిపోయింది. మరొక పక్క పవన్ కళ్యాణ్ని ప్రవేశపెట్టడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రవేశపెట్టడం తెలంగాణ వాదాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం కూడా చేస్తుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో మనం చూసుకుంటే కొంతమంది తెలంగాణ మేధావులు, ఎవరైతే శరత్ అనేటువంటి ఒక మేధావి కూడా చెప్తున్నారు, తెలంగాణ వాదం దాదాపుగా తగ్గిపోయింది. ఎందుకు తెలంగాణ వాదం తగ్గిపోయిందన్న క్లారిఫికేషన్ ప్రకారం ఎవరైనా తెలంగాణ వాదులు వారు ఏం కోరుకుంటున్నారు? బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణతో పాటుగా తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రం విడిపోయింది సుదూర కొట్లాటల తర్వాత. ఇప్పుడు ఆ తెలంగాణను ఎలా బాగు చేయాలి? ఏదైతే కుటుంబ పార్టీలు, కరప్షన్ పార్టీలు, ఈ పార్టీల నుంచి బయటపడి ఒక జాతీయవాదంతో ముందుకెళ్ళే పార్టీలు రావాలి. అదేవిధంగా దేశంలో ఉన్న నాయకత్వం రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే అవినీతి తగ్గుతుంది, కరప్షన్ తగ్గుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది. అవి ఈ ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదు. ఏదైతే బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సాధ్యం కాదు. సో డెఫినెట్గా జాతీయ పార్టీల ప్రాముఖ్యత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. ఎవరైనా తెలంగాణ మీద ఇండైరెక్ట్ అటాక్ చేస్తే ఎదుర్కొంటానికి తెలంగాణ వాదం ఉంటుంది తప్ప, ఏదో సీమాంధ్ర వాళ్ళు వచ్చేసి తెలంగాణ దోచేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్కి ఇప్పుడైతే ఇంపార్టెన్స్ లేదు. జనాలు కూడా పెద్దగా ఎక్కించుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ డివైడ్ అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీరు ఆంధ్ర జనాల మీద పడేడిస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, పెద్ద రాజకీయంగా కూడా బెనిఫిట్ ఉండదని చెప్తున్నాడు ఆయన. సో ఇది నిజంగా చూస్తుంటే ఒక రకంగా నిజమేనా అనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ వాదాన్ని ఎంతగా రెచ్చగొట్టాలని చూస్తున్నా కూడా పెద్ద స్పందించట్లేదు జనాలు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వీళ్ళు సీమాంధ్ర జనాలను టార్గెట్ చేస్తే పెద్ద ఉపయోగం ఏంటి? ఈ ముఖ్యమంత్రులే ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణకి రాజకీయ నాయకత్వం వచ్చింది. ఇప్పుడు ఏదైనా చేసినా చేయగలకపోయినా దాని మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఈ నాయకులు అవుతారు తప్ప సీమాంధ్ర నాయకులు ఎలా అవుతారు? ఇంకోటి, జాతీయవాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. గెలవకపోవడం, గెలిపించకపోవడం అనేది సెకండరీ థింగ్. సో ఆ దిశగా చూసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పాత్రని ఆక్యుపై చేయడం ద్వారా ఇప్పుడు ఒక బిగ్ పార్టీగా ఎమర్జ్ అవుతుందా అనేటువంటి సిచ్యువేషన్ రాబోతుంది. మరి కేసీఆర్ చూస్తే ఒక పక్క ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. ఓడిపోయిన తర్వాత ఒక పక్క పశ్చిమ బెంగాల్ చూసిన తర్వాత, మహారాష్ట్ర చూసిన తర్వాత, ఇంత ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కూడా బయటికి రావట్లేదు. ఒక అంతులేని నాయకత్వ పటిమ యొక్క
ఆయన నాయకత్వం మీద ఆయనకున్నటువంటి నమ్మకం అయి ఉండొచ్చు. కాకపోతే బీజేపీ పార్టీని అంత తక్కువగా అంచనా వేయాల్సిన పని లేదు. సో ఓడిపోయిన తర్వాత టీఎంసీని ఏ రకంగా చెరబట్టిందో మరి రేపు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందా రావట్లేదా అంటే ఎందుకు లేదు, థ్రెట్ డెఫినెట్గా ఉంది. మనం లాస్ట్ వీక్లోనే చూసాం రాధాకృష్ణ చేసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. బీజేపీ పార్టీ ప్రస్తుతానికి హరీష్ రావుని రేవంత్ రెడ్డిని దువ్వుతుంది. సో కుదిరితే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుని లాగేసి ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను లాగేసి బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీకి స్ట్రాంగ్ లీడర్ని పెట్టి సీఎం ఫేస్గా హరీష్ రావుని ఎస్టాబ్లిష్ చేసి బీఆర్ఎస్ పతనాన్ని చూడాలి. కవిత బయటికి వెళ్ళిపోయినా పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. ఎందుకంటే కవితకి పీపుల్తో డైరెక్ట్ కనెక్షన్స్ తక్కువ. హై లెవెల్లోనే కనెక్షన్స్ కమ్యూనికేషన్ ఉండేది తప్ప లో లెవెల్ క్యాడర్ తోటి లీడర్స్ తోటి కనెక్షన్స్ తక్కువ. ఆ రకంగా పోల్చుకుంటే కేసీఆర్కి తక్కువే, కేటీఆర్కి తక్కువే. ఏదైనా ట్రబుల్ షూటర్ అన్న పేరు కానివ్వండి, డైరెక్ట్ కనెక్షన్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకు తీసుకురావడం కానివ్వండి, ఒక ఎంపీని గెలిపించుకు తీసుకురావడం కానీ స్ట్రాంగ్గా పనిచేసే వ్యక్తి అంటే హరీష్ రావు. హరీష్ రావు కనుక రేపటి రోజున సీఎం అవ్వాలి అనేటువంటి బలమైన ఒక రీజన్ ఉంటే డెఫినెట్గా బయటకు వచ్చేయచ్చు, బీజేపీతో చేతులు కలపచ్చు. రాజకీయంలో ఏదైనా జరుగుతుంది. లేదు కనుకంటే ఆప్షన్ 2గా మొన్ననే అన్నాడు మాతో రండి భాయ్, మాతో చేతులు కలపండి అని ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ. అంటే దానికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యతిరేక అర్థాలు నానా అర్థాలు తీసినప్పటికీ సో ఆయనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంది రేవంత్ రెడ్డికి. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి బీజేపీ వైపు టర్న్ తీసుకునే అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన నాయకత్వాన్ని వెల్కమ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా బీజేపీ ఉంటుంది. ఎందుకంటే అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మని తీసుకోలేదా, పశ్చిమ బెంగాల్లో సుబేందు అధికారిని తీసుకోలేదా, మహారాష్ట్రలో శివసేన అంతకుముందు శివసేనలో ఏకనాథ్ షిండేని తీసుకొని ఆయన వర్గాన్ని విడగొట్టలేదా. సో ఏదైనా బీజేపీ చేయగలదు. అంతెందుకు టీఎంసీ ఎంపీలని బీజేపీలో మెర్జీ చేసుకోకుండా బీజేపీకి డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వకుండా ఒక త్రిపుర పార్టీని ముందు పెట్టి ఆ పార్టీలో వీళ్ళందరినీ మెర్జీ చేసి వాళ్ళ ద్వారా సపోర్ట్ చేయడం అంటే ఎంత రాజకీయ చతురత ఉండాలి. సో ఇంతకు మించిన రాజకీయ చతురత ఉంటుందా? అసలు ఒక నామినల్గా లోని పార్టీలో 22 మంది ఎంపీలు వెళ్ళి మెర్జ్ అయ్యి వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయటం, బీజేపీ ఏదైతే మాటల నుంచి ఉందో బీజేపీ మింగేస్తుంది అనేటువంటి ఒక వాదాన్ని పక్క తప్పించుకోవడం అనేది రాజకీయంగా ఒక బలమైన చర్యగానే మనం భావించాలి. ఇక ఫ్యూచర్లో ఇలానే ఉండబోతుందా, ఏదో అతిగతి లేని అనామక పార్టీని ముందు పెట్టి ఆ పార్టీలకు వీళ్ళందరూ వెళ్ళి మెర్జ్ అయ్యి సో బ్యాక్ ఎండ్లో వీళ్ళంతా బీజేపీకి సపోర్ట్ ఇవ్వటం, అలానే రాజకీయం ఉండబోతుందా అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రస్తుతానికి తెలంగాణ టార్గెట్ కాబట్టి ఏదైనా జరగవచ్చు. కేసీఆర్ ఎప్పటికైనా బయటికి రావాలి. కేసీఆర్ ఎప్పటికైనా బయటకు వచ్చి ఆయన ప్రభ తగ్గలేదని నిరూపించుకోవాలి. లేకపోతే కనుక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా తర్వాత వగచిన జనాలు పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదు. సిచ్యువేషన్ అంతా కూడా బీజేపీ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే తెలంగాణ వాదం తగ్గిందా, బీఆర్ఎస్ పార్టీ ఖతం కాబోతుందా, బీజేపీ బీఆర్ఎస్ని మింగబోతుందా, హరీష్ రావు పార్టీ మారుతారా, రేవంత్ రెడ్డి పార్టీ మారుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి.